నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. వాణిజ్య కేంద్రమైనటువంటి మిర్యాలగూడ పట్టణంలో అనేక సమస్యల వలయంలో చిక్కుకుంది. ఒకవైపు కాలుష్యం, మరోవైపు పారిశుద్ధ్య లోపం, లైట్లు లేని పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆవిష్కృతం అవుతున్నాయి మిర్యాలగూడ పట్టణంలో. భారీగా ఆదాయ వనరులు ఉన్నటువంటి మిర్యాలగూడ పట్టణం తీవ్రమైనటువంటి అవస్థలు పడతా ఉంది. అందుకు అధికారుల యొక్క నిర్లక్ష్యం, అనేక నిధులను పనులు చేయకుండానే విచ్చలవిడిగా డ్రా చేస్తున్నటువంటి అవినీతి అధికారులు ఎక్కువగా ఉన్నటువంటి మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యాలయము, అనేక ప్రజలు అనేక వార్డులలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పెడతా ఉన్నారు. అందులో భాగంగా మొట్టమొదటి వార్డు అయినటువంటి 1వ వార్డులో ఈరోజు బెల్ టీవీ పర్యటించింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడడం జరిగింది. వార్డుల వారీగా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి బెల్ టీవీ ప్రయత్నిస్తూ ఉంది. అభివృద్ధిలో జిల్లాలోనే ఎక్కువగా అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి మిర్యాలగూడ పట్టణం అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకవైపు దోమలు, ఒకవైపు అనేక ప్రాంతాల్లో కూడా కరెంటు వెలుగులు కూడా లేనటువంటి పరిస్థితి సుదీర్ఘకాలంగా. వీటన్నిటిలో భాగంగా మొదటి వార్డులో ఉన్నటువంటి తాజా పరిస్థితులను వివరించడానికి బెల్ టీవీ ముందుకు వస్తుంది. ఈరోజు 1వ వార్డులో ఉన్నటువంటి చైతన్య నగర్కి సంబంధించినటువంటి సమస్యలను మీ ముందుకు తెస్తుంది. ఇప్పుడు ఇది 1వ వార్డులోని చైతన్య నగర్. ఇది సీసీ రోడ్డు. దాదాపు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో దాదాపు 80 లక్షలతో రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినటువంటి రోడ్లు ఇవి. 1వ వార్డు మిర్యాలగూడ పట్టణంలోని 1వ వార్డు సీసీ రోడ్డు వేసినటువంటి రోడ్డు మధ్యలో నుండే పగలగొట్టినటువంటి దృశ్యాలని మనం చూడొచ్చు. పూర్తిగా సుదూరంగా మనకు కంటికి కనబడేంత దూరం కూడా ఎందుకు ఈ రోడ్డును తొలగించారు అనేది, ఎందుకు తవ్వారు అనేది స్పష్టత లేదు. తవ్వినటువంటి వీళ్ళు మరి కనీసం దీన్ని మళ్ళీ పూడ్చడానికి కానీ, ఇక్కడ పైప్ లైన్ కానీ ఏది కూడా వేసినటువంటి పరిస్థితి అయితే లేదు. మరి దీనిపైన అధికారులు సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఎందుకు తవ్వారు, ఎందుకు మరి ఇది ఒక ప్రమాదకరంగా ఉంది, లక్షల రూపాయలు వెచ్చించి చేసినటువంటి సీసీ రోడ్డును ఇంత నిర్లక్ష్యంగా తవ్వినటువంటి దృశ్యం ఇది. చైతన్య నగర్ తడకమల రోడ్డు 1వ వార్డు. ఇది 1వ వార్డులో చూస్తూ ఉన్నాం మనం. ఇది చూడండి, రోడ్లు వేయకుండా వేసినటువంటి రోడ్లనే తవ్వారు అనేది ప్రజలు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి వెహికల్స్ కానీ, ద్విచక్ర వాహనాలు కానీ అనేక మంది ఇక్కడ నుంచి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇది 1వ వార్డులో మరో రోడ్డు. ఇది చైతన్య నగర్లోని ప్రధాన రహదారి. ఇది ఈ రహదారి వెంట దాదాపు ఈ రహదారి నుండే 4-5 పాఠశాలలకు విద్యార్థులు వెళ్తూ ఉంటారు. ద్విచక్ర వాహనదారులు కూడా నిత్యం రద్దీగా ఉంటున్నటువంటి ప్లేస్ ఇది. ఉదయము సాయంత్రం కూడా, అంటే ఈ రహదారి నుండే దాదాపు 4-5 పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వెళ్తూ ఉంటారు. ఈ రోడ్డును కూడా తోవి ఎక్కడికక్కడే సీసీ రోడ్డు వేసినటువంటి రోడ్డు, ఆ సీసీ రోడ్డు ఆనవాళ్ళు లేకుండానే అయినటువంటి పరిస్థితి. ఇక్కడ అండర్ డ్రైనేజీ కోసం అంటూ తవ్వినటువంటి రోడ్డుని కనీసం పట్టించుకోకుండా ఈ విధంగానే వదిలేయడంతో ఈ విధంగా గుంతలమయమైంది. సీసీ రోడ్డు ఇంత గుంతలమయమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రోడ్లు గుంతలమయమైనటువంటి రోడ్డు, లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్డు నిర్మించినటువంటి రోడ్డుని అండర్ డ్రైనేజ్ కోసం తవ్వకాలు జరిపినట్టు ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు చెప్తా ఉన్నారు. ఇది సీసీ రోడ్డులో ఇక్కడ తవ్వినటువంటి పరిస్థితి. ఇప్పటికీ 6-8 నెలల పాటుగా అవుతున్నా కానీ తవ్వడం, ఇక్కడ నుండే పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు పోతూ సాయంత్రం సమయాల్లో ఈ గుంతలలో పడ్డటువంటి దృశ్యాలు, సంఘటనలు అనేకంగా జరిగాయని చెప్తా ఉన్నారు ఈ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు. అంటే గత ప్రభుత్వము ఈ రోడ్డును వేస్తే ఈ ప్రభుత్వం తవ్వింది వదిలేసింది అనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ రోడ్డుని రిపేర్ చేయాలి, లేదా ఇక్కడ నిజంగా అండర్ డ్రైనేజ్ కోసం పైప్ లైన్లు వేసే
పరిస్థితి ఉంటే ఏసైనా వెంటనే పూడ్చాలి, లేదు అంటే పూడ్చకున్నా కనీసం సీసీ రోడ్డు అయినా నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. గుంతలమయంగా సీసీ రోడ్డు మనకు కనిపిస్తూ ఉంది. పక్కనే సీసీ రోడ్డు మొత్తం తవ్వినటువంటి దృశ్యం ఇది. తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సీసీ రోడ్డుని తవ్వినటువంటి పరిస్థితి. మరి మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారో ఆలోచన చేయాలి. ఇంత దూరం వరకు కూడా ఈ సీసీ రోడ్డుని తొలగించారు. పక్కనే డ్రైనేజ్ ఉంది. అండర్ డ్రైనేజ్ కోసము తవ్వుతున్నట్టుగా అప్పుడు తవ్వి వదిలేయడంతో ఇక్కడ పాఠశాలకు సంబంధించిన పాఠశాల కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ దాదాపు 3-4 పాఠశాలలు ఉన్నాయి. ఆదిత్య పాఠశాల ఇక్కడనే ఉంది. ఈ రహదారి నుండే పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వెళ్తూ ఈ గుంతలలో పడుతున్నటువంటి పరిస్థితి. తీవ్ర గాయాలవుతున్నారు. నైటు సమయాల్లో ఇక్కడ లైట్లు కూడా సరిగా లేవు. చెట్లు లైట్లు ఎక్కువగా లేని సమయంలో, చీకటి సమయాల్లో అకస్మాత్తుగా వచ్చి ప్రజలు ఇక్కడ ఆ గుంతలలో పడుతున్నటువంటి పరిస్థితి. సీసీ రోడ్లను ఇంత ఘోరాతి ఘోరంగా తోయినటువంటి పరిస్థితి. వీటిని పూడ్చకపోవడం దురదృష్టకరం. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. చెట్లు వేయకుండానే నిధులు డ్రా చేసే అవినీతి అధికారులు ఉన్నటువంటి మిర్యాలగూడ మున్సిపాలిటీలో దుస్థితి ఈ విధంగా ఉంది. ఇది 1వ వార్డుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు. వార్డుకు సంబంధించినటువంటి చాలామంది చేపలనే వృత్తిగా ఎంచుకొని జీవనానికి కొనసాగిస్తూ కొన్ని దశాబ్దాలుగా కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందకుండా ప్రభుత్వము అసలు ఉందా లేదా, మాకు ఎటువంటి సాయం కూడా అందట్లేదనే జీవచ్ఛావలుగా మిలిగినటువంటి వారు. వీరికి పక్కనే చెరువు పక్కనే మిర్యాలగూడలో అతిపెద్ద చెరువు పక్కనే వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ దాదాపు 3 దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నారు. ప్రజలకు కానీ పట్టణానికి కానీ వాళ్ళకి సంబంధం లేకుండా చెరువు ఇల్లు తప్ప మరో బాహ్య ప్రపంచం తెలియకుండా ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందకుండా మిగిలినటువంటి వారి ఒక దాదాపు 30 నుంచి 40 కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. వారి యొక్క బాధలు, వారి యొక్క సమస్యలు ఏందో తెలుసుకోవడానికి ఇక్కడ బెల్ టీవీ రావడం జరిగింది. వారి మాటల్లోనే వారికి ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వం నుండి వారికి ఏమైనా ఆర్థిక సాయం అందుతుందా లేదా, అన్నిటిని కనీస మౌలిక వసతులైనా ఉన్నాయా లేవా, నివాస గృహాలు ఉన్నాయా లేవా అనే అంశం పైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రాము అండి. మేము ఎప్పుడు 40 సంవత్సరాల కిందటి నుంచే ఇక్కడ మా అమ్మ వాళ్ళు అప్పటి నుంచి అందరం ఇక్కడనే ఉంటున్నాము. అప్పటి నుండి కూడా ఈ చేపల వృత్తి, చేపల బుట్టలు అల్లుకోవడం ఇలాంటివి చేసుకోవడం ఇలాంటివే తప్ప మేము బయట పనులు గట్ట ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఏమన్నా కానీ ఈ సీజన్ ఉన్నప్పుడే ఈ బుట్టలు అల్లుతాము. సీజన్ లేనప్పుడు మాత్రం మాకు ఎటువంటిది ఏమీ లేదు. మాకేం వేరే పని మామూలుగా ఈ వానకాలం ఏమన్నా వానలు చినుకులు పడ్డప్పుడే ఏమన్నా కొంచెం సీజన్ ఉంటుంది, లేకపోతే తర్వాత ఖాళీ. అప్పటి నుంచి కూడా మేము ఏమన్నా మాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా సాయం గట్ట ఏమన్నా చేస్తారేమో అని ఎప్పటి నుంచో కూడా మేము చూస్తూనే ఉన్నాం. మాకు అప్పటి నుంచి కూడా మాకు సొంత ఇల్లులు గట్ట ఏమీ లేవు. మేము ఏమున్నా కానీ ఇప్పుడు చేపల బుట్టలు పని చేసుకుంటేనే మేము బతకగలుగుతాం. ఈ చేపల బుట్టలు పని చేయకపోతే ఇక మళ్ళీ ఎటన్నా పనికి వెళ్ళాలన్నా మా అంతగానో ఇప్పుడు బయట కూడా పెద్ద కూళ్ళు పనులు అంతగా చేసిన వాళ్ళం కాదు. మాకు బయట నుంచి కూడా పెద్ద మాకు అందిన ఏమీ లేవు. గవర్నమెంట్ నుంచి అయితే మాకైతే ఎటువంటి సహకారాలు అయితే ఎటువంటి అందలేదు. లేదు వలలు గట్ట కానీ లేదండి, అట్లాంటి గట్ట మాకు చేపల వలలు కానీ ఇలాంటి గట్ట ఏం గవర్నమెంట్ నుంచి మాకు ఏమీ అందలేదు. మేము ఇలాంటివి కూడా అర్హత పొందలేదు కూడా. మా దగ్గరికి వచ్చి ఎవరు అంత అడిగిన వాళ్ళు లేరు, ఎవరు కూడా రారు. ఎవరు వచ్చి మాకు ఇంత చేసినాం ఇది చేసాం అన్నది ఏం లేదు. మాకు ఎప్పటి నుంచి కూడా మాకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి మాకు సొంత ఇల్లులు కానీ ఇలాంటివి కానీ ఇప్పిస్తారని ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. కానీ మేము చాలాసార్లు అర్జీ పెట్టుకున్నా కానీ దరఖాస్తు పెట్టుకున్నా కానీ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఇంతవరకు ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి అని అర్హత లేని వాళ్ళకైనా కానీ ఇంతవరకు ఎవరికి వచ్చి ఇచ్చింది లేదు. మేము చాలాసార్లు మొన్న అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టాం చాలాసార్లు పెట్టాం. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అయినా వస్తారేమో అని కూడా చాలాసార్లు చూసాం కానీ ఇంతవరకు అయితే మాకు ఏమీ అందలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ
మహిళలు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరమ్మా, చేతులు పట్టు. నా పేరు ధనమ్మ అండి. మేము 40-50 సంవత్సరాల నుంచి మిర్యాలగూడనే బతుకుతున్నాం సార్. 40-50 సంవత్సరాలు మా పెద్దవాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చిర్రు. మా పెళ్ళిళ్ళు ఇక్కడ అయినాయి, మా పిల్లలు ఇక్కడే పుట్టారు, మా పిల్లల మనవాళ్ళు అయ్యారు. కానీ మేము అప్పటి నుంచి ఇంటి జాగాలు కొనుక్కోలేకపోయాం సార్. ఇప్పుడు కొనుక్కుందాం అంటే 20 లక్షలు 30 లక్షలు అంటున్నారు. ఇక అలాగే కిరాయి కొంటున్నాం సార్. ఇక్కడే మా వాళ్ళ ఇళ్లలోనే మధ్యన ఇళ్లలో ఉంటే ఆ కిరాయిలలో కూడా చాలా అవస్థలు పడుతున్నాం. మాకు నీళ్ళు లేక, వసరత్తు లేక, మాకు ఈ పని చేసుకుంటానికి చోటు లేక, వాళ్ళు ఇవ్వక చాలా బాధలు పడి ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి కిరాయి ఇళ్లలోనే బతుకుతున్నాం. ఎన్నో అప్లికేషన్లు పెట్టాము. ఎంతమందో డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు. ఎన్ని పెట్టినా కూడా మా వంకైతే ఏ మంత్రి చూసిన వాళ్ళు లేరు, ఎవరు చూసిన వాళ్ళు లేరు, మాకు ఆదరించిన వాళ్ళు లేరు. మేము ఇప్పుడు కూడా అప్లికేషన్ పెట్టాం. ఏమో రేవంత్ రెడ్డి గారు తలాలు ఇస్తామంటున్నారు, ఇల్లు కట్టినారో ఇస్తారని ఎదురు చూస్తున్నాం. కూడా ఇప్పుడు కూడా మాకైతే నమ్మకం లేదు సార్ వస్తుందని. ఇక ఏదో దయచేసి మరి మాకు ప్రభుత్వం సాయం చేసి మాకు ఉండటానికి ఇల్లు అన్నా మాకు ఇవ్వని మేము అడుగుతున్నాం సార్. రేషన్ కార్డు ఉంది సార్, తెల్ల రేషన్ కార్డు ఉంది, బియ్యం వస్తున్నాయి, పింఛన్ డబ్బులు వస్తున్నాయి. కానీ ఇవి ఉండటానికి ఇల్లులే లేవు సార్. మాకు 10 మంది 15 మంది ఉన్నాము. మా వాళ్ళు ఉన్న వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అవి మా వాళ్ళు కొంతమందికి ఉన్నాయి. అందులోనే చదువుకుని కిరాయిలకి ఇచ్చుకుని అలాగే బతుకుతున్నాం సార్. మేమే చదువుకుంటున్నాం. ఎందుకంటే ఈ బుట్టల పని బయటకు వెళ్తే మేము చేసుకునేవారు సార్. మాకెవరు తీగలు నానబెట్టుకోవాలి, బొంగులు కట్ చేసుకోవాలి, పొగొత్తది, పొయ్యి మంట పెట్టుకోవాలి. ఇక అందుకని మాకు వేరే వాళ్ళు ఎవరు రానియ్యరు, ఇయ్యరు. వేరే వారి కిరాయికి ఇవ్వరు అసలు. ఇక మా వాళ్ళ ఇళ్లలోనే అట్నే చదువుకుంటున్నాము. ఇక మా అందిన దయించి మరి ఇప్పుడు కన్నా ఈ రేవంత్ రెడ్డి గారు ఇస్తారేమో అని ఆశపడి ఎదురు చూస్తున్నాం. మరి ఆయన మరి ఏం చేస్తారో. ఇక ఆయన దరఖాస్తు పెట్టుకున్నామండి, ఎన్ని సంవత్సరాల నుంచో పెడుతున్నాము. దానికి జాబు లేదు, సమాధానం లేదు, ఏమీ లేదు. ఇంకా కొంతమందికి పింఛన్లు కూడా వస్తలేదండి. కొత్త పింఛన్లు పెట్టాం, భర్తలు పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు. మరి ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నాం సార్ మేము. ఇక మాకు ఇల్లులు కావాలి. ఇక మాకు ఏం అక్కర్లేదు, మాకు ఇల్లులు కావాలని మేము అడుగుతున్నాం సార్. ఉండటానికి ఇల్లు కావాలి, ముఖ్యమైనది అదే. మాకేమి ఎకరాలు ఇమ్మని అంటలేదు, మేమేమంటలేదు. కొంచెం తాళం ఇచ్చి ఇల్లు కట్టిస్తే అని ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పటివరకు మనము 1వ వార్డుకు సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం, తోయినటువంటి గుంతలు చూసాము. అక్కడ జీవోత్సవాలుగా బతుకుతున్నటువంటి ప్రజలను కూడా చూసాము. చేపల్ని నేస్తాలుగా బతుకుతున్నటువంటి వారి జీవన పరిస్థితి కూడా చూసాము. ఇది 1వ వార్డు, మిర్యాలగూడ పట్టణంలో ప్రధాన వార్డు. ఇది ఒకప్పుడు మాస్ ఏరియాగా ఉన్నటువంటి ఈ వార్డు ఇప్పుడు క్లాస్ ఏరియాగా మారింది, కమర్షియల్కి కూడా మారింది. అంటే అనేక సమస్యలతో మాత్రం సతమతమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారి సతిమణి గత ఎన్నికల్లో ఈ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ ఈయన డెవలప్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. గతంలో సీసీ రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు అనే పేరైతే ఆయనకు బలంగా వినిపిస్తూ ఉంది కాలనీ వాసుల దగ్గర. అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏ విధంగా సాల్వ్ చేస్తున్నారు, ఇంకా పేర్కొపోయినటువంటి సమస్యలు ఏందో మనము ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, 1వ వార్డులో మీరు ఓటమి చెందినా కానీ ప్రజాదరణ అయితే కనిపిస్తూ ఉంది. మీరు ఓటమి చెందినా మాకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నారు అని. అసలు ఎట్లా ఏమేమి పని చేశారు, ఇప్పుడు ప్రధానంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? గత 10 సంవత్సరాల నాడు 2014లో భాస్కరరావు సారు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా గత 10 సంవత్సరాల్లో రోడ్లన్నీ కూడా చాలా చండాలంగా వరుసగా ఉన్నాయి. 2014లో తర్వాత మేము వచ్చిన తర్వాత భాస్కరరావు సార్ను మేము ఈ పాలిటిక్స్లో ఎంటర్ అయిన తర్వాత నేను 2014లో మా మిస్సెస్ 2019లో పోటీ చేసింది. అయినా ఓడిపోయినా కూడా మేము నిరుచోపడకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటూ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మేము వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉన్నాం. అట్లాగనే భాస్కరరావు గారు ఎట్లా మనకు బాగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మనకు ఆయన చెప్పేసి ఆయన తీసుకొచ్చి మొత్తం చూపించేసి వార్డు మొత్తం తిప్పేసి ఇట్లా సార్ రోడ్లన్నీ ప్రాబ్లంగా ఉన్నాయి, డ్రైనేజీ వ్యవస్థ బాగా లేదని చెప్పేసి ఎంటపడి నేను దాదాపు 80 లక్షల రూపాయలు ఏ వార్డులో కూడా ఎవరు కూడా చేయని పనులు కూడా 80 లక్షలు డ్రైనేజీ చేయించాను. తర్వాత రోడ్లను వేయించాను. ఇక ఓన్లీ 10% ఉన్నాయి వేయాల్సి ఉన్నాయి. దాదాపు అన్నీ చేయించాను అన్నమాట పనులు కూడా. తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరు కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, తర్వాత ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ హాస్పిటల్ వచ్చినా కూడా గత 10 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఎంట ఉండి
చాలా సమస్య పరిష్కారం చేయగలని ధైర్యంగా చెప్పబోతున్నా. అది కూడా తర్వాత ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు కూడా వారిలో ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. నా కోరిక ఆ లాస్ట్లో చిట్ట చివర ఉన్నటువంటి బెస్తవాళ్ళు వాళ్ళు గత 20-30 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు ఏదో వృత్తి చేసుకుని బ్రతుకుతున్నారు, పుట్టల వృత్తి. వాళ్ళు కూడా కొన్ని ఇల్లు అవి పెట్టించని చెప్పి బాగా సారసారికి చెప్పాను. చేయించే మూమెంట్లో ఉండకుండా గవర్నమెంట్ పోయింది. తర్వాత వాళ్ళకి పెన్షన్లు కూడా దాదాపు 20-30 మంది పెన్షన్లు ఇప్పించిన, కొన్ని వాళ్ళకు హాస్పిటల్లో ఉంటే అవి ఇప్పించిన. వాళ్ళకు మెయిన్గా పాపం వాళ్ళకు కొన్ని లోన్స్ కావాలి గవర్నమెంట్ తరఫు నుంచి, వాళ్ళకి ఆర్థికంగా కొంత సాయం చేయాలి, ఇల్లు ఏర్పాటు చేయాలి, హెల్ప్ చేయాలి. తర్వాత కింద డ్రైనేజ్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఉంది. ఈ ఎస్వి గార్డెన్ కాడ నుంచి వెనకాల అన్ని నీళ్లు మొత్తం కిందకి వెళ్ళిపోతున్నాయి, కింద పొలాలు ఉన్నాయి. ఈ నీళ్ళు మొత్తం పొలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. పొలాల్లో రోజు అబ్జెక్షన్ పెట్టి రోజు గొడవ చేస్తున్నారు. నేను ఆ సార్ ఇప్పుడు భాస్కరరావు సార్ చెప్పాను, సార్ ఆ వాటర్ మొత్తం పైనుంచి కింద దాకా ఒక కాలువ కట్టేసి ఆ ఇళ్ళ వాటర్ మొత్తం ఒక కాలువలో తీసుకొని పక్కన దూరంగా తీసుకొని కలిస్తే బాగుంటుంది సార్ అంటే ఆయన కూడా ఎస్టిమేషన్ వేయించిండు. మున్సిపాలిటీ వచ్చిండ్రు, ఎస్టిమేషన్ చేశారు, కానీ అట్లే ఆగిపోయింది. అది ఒక ప్రాబ్లం. తర్వాత మధ్యలో ఒక పెద్ద కాలువ వస్తుంది నల్గొండ నుంచి, మన కాలువ వచ్చేసి తిరువులో కలిసే కాలువ వాటరు. ఆ వాటర్ మొత్తం ఓపెన్గా ఉంది, చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. చిన్న కాలువ అయిపోయి అందరూ డ్రైనేజ్ అందరూ ఆక్యుపై చేసుకొని కాలువ చిన్నదైపోయింది. కాబట్టి అది ఒకటి మెయిన్గా దాన్ని మొత్తం చేయాలి. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా నేనైతే చేయగలుగుతానని చెప్పి నాకు ధైర్యం ఉన్నది. కానీ నేను ఓడిపోయాను. తర్వాత గవర్నమెంట్ పడిపోవడం వల్ల నేను చేయలేకపోయాను. నేను నా గుండె ధైర్యంతో చెప్తున్నా, 80% పనులు నేను ధైర్యంగా చేశాను, చేయించాను కూడా చెప్తున్నా. ప్రజలను అడిగినా కూడా ఆ విధంగా మీరు వాయిస్ తీసుకున్నా కూడా సరిపోతుందని నేను తెలియజేస్తున్నాను. గత 8 నెలల నాడు నేను మంచిగా రోడ్లన్నీ వేయించినవి కూడా వాళ్ళు అండర్ డ్రైనేజ్ వాళ్ళు వచ్చేసి ఎట్లా పడితే అక్కడ తవ్వేసారు. అది తవ్వేసినా అట్లా వదిలిపెట్టేశారు. ఇది చాలా డిఈ దృష్టి తీసుకపోయినా, నేను కమిషనర్ దృష్టి తీసుకపోయినా, ఏం సార్ రోజు 500 మంది పిల్లలు ఈ స్కూళ్ళ కోసం 4 స్కూళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఆ 2 రోడ్ల నుంచి వస్తుంటారు సార్, నైట్ పూట పడిపోతున్నారు, కింద పడుతున్నారు, దెబ్బలు తగ్గుతున్నాయి, తీసుకుపోయాను. ఇప్పుడు 8 నెలలు అవుతుంది, దాన్ని పట్టించుకుని నాదురే లేడు. తర్వాత అవతల రోడ్డు ఒకటి అనవసరం తవ్వేరు, అట్లే ఉంచారు, దాంట్లో పైపు లేదు, ఏమీ లేదు. అట్లా 3 రోడ్లు 4 రోడ్లు చాలా డ్రైనేజ్ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలందరూ కూడా. అది తక్షణమే మున్సిపాలిటీ చర్య తీసుకోవాల్సిందని అది కూడా కోరుతున్నాను.